వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుభాష్ వరల్డ్. ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్న చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే అస్సలు వద్దనరు, తినేస్తారు. సో టమాటాలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని పండిపోయిన పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇదైతే చాలా స్పెషల్ టేస్ట్ అనమాట ఇది. సో ముక్కలుగా కట్ చేసుకోవాలి, పెద్ద పెద్ద పీసెస్గా టమాటాలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్క కడాయి పెట్టుకొని స్టవ్ మీద మంచిగా వేడైనాక ఆయిల్ పోసి అది కూడా వేడైన తర్వాత ఫస్ట్లీ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్ట్ ఇస్తుంది పచ్చడికి. మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, ధనియాలు ఇవి మాత్రమే వేయండి. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇవి మంచిగా కొంచెం దూరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎల్లిపాయలు వేసుకోవాలి. పొట్టు తీసేసిన వెల్లిపాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. సో ఇది ఫ్రై అయినాక పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని కొత్తిమీర ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర తీసేసుకొని అది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ ఆయిల్లో వేసుకొని మూత పెట్టి సిమ్లా పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. సో వాటర్ అంతా పోయి మంచిగా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత జీలకర్ర, ఉప్పు యాడ్ చేసుకొని చింతపండు కూడా యాడ్ చేసి పట్టేసి ఇంకా అన్నంలో వేసుకొని మంచిగా పోపు వేసుకున్న తర్వాత వేడి అన్నంలో పచ్చడి, ఆయిల్, ఇంకా ఒక్క ఉల్లిపాయ స్లైస్ అన్నీ వేసుకొని ముద్దకి మిరపకాయ కొరుక్కొని తింటా ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా స్వర్గమే. పిల్లలైతే నిజంగా చెప్తున్నా, ఈ పచ్చడి చేసినాక నేనే షాక్ అయ్యాను. చాలా టేస్టీగా ఉందని వాళ్ళే కలుపుకొని తిన్నారు. ఇంకా దీనికంటే ఏం కావాలి మనకి? సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. అసలు మన అవసరం లేకుండా పిల్లలైతే మంచిగా తింటారు.